విద్యార్థులు తమ అద్భుతమైన సృజనాత్మకత, ఆవిష్కరణలతో వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొని దేశ ప్రయోజనానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఇందుకోసం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో RGUKT శ్రీకాకుళం వేదికగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని, అందిస్తుందని, తద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యాలైన వికసిత్ భారత్ 2047 మరియు స్వర్ణాంధ్ర 2047 సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టీనేజ్ వయసులో జరిగే పరిణామాల్ని మనం గమనించుకుంటూ అదుపు చేసుకుంటూ మనం ముందు సాగితే ఫలితాలు వస్తాయి. అది ప్రత్యక్ష సాక్షిగా అది ఎగ్జాంపుల్ అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తుంటున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి, చూసాను ప్రత్యక్షంగా. ఒకరోజు ఇంకో పరిష్కారం అయింది కాదు. ముందుగా మీకు ఎగ్జాంపుల్ తెలియజేయాలి. సమస్యలు ఇంటి దగ్గర కూడా మీరు మంచి ఫలితాలు ఇస్తున్నారు, మంచి ర్యాంక్స్ ఇస్తున్నారు, డిసిప్లైన్ గా ఉన్నారు. అందుకు మనస్ఫూర్తిగా డైరెక్ట్గా విద్యార్థులు లేచేస్తున్నారు. సౌకర్యాలు ఉంటే చదువుకున్న వాళ్ళు చాలా ఉంటారు. అసౌకర్యాలు చదువుకొని మన మెదుగుని తెలియజేసేటప్పుడే మనం విజేతగా ఉండాలని మనం చూసే ఉంటాం. ఖచ్చితంగా మనం అందరం కూడా చేయాలి. అన్ని సౌకర్యాలు చదువుకోవడం కంటే, జ్ఞానం పొందడం కంటే, ఏ సౌకర్యం లేదు కూడా మనం పొందే జ్ఞానాన్ని అది చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే మనం రికార్డ్స్ మన లైఫ్ లో కూడా రికార్డ్స్ ఉంటాయి.